అందరికీ నమస్తే అండి. మాది రాయచూరు జొన్న రొట్టె హౌస్ అండి. మాది ప్రొడక్షన్ యూనిట్. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నది సజ్జ రొట్టెలు అండి. సద్దలతో రొట్టెలు చేస్తారు కదా, ఆ రొట్టెలు కడక్ రొట్టెలు అండి. ఇవి మీకు తెలిసి ఉంటుంది, ఒట్టి రొట్టెలు అంటారు మీరు ఇక్కడ. ఇవి వచ్చేసి రాగి రొట్టెలు. దాని పక్కన ఉండేవి ప్యూర్ జొన్న రొట్టెలు అండి. రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు, ఇవి అయితే సజ్జ రొట్టెలు. మళ్ళీ జొన్న రొట్టెలని మేము మసాలా రొట్టెలుగా తయారు చేస్తాం సార్. అవి చూపిస్తాను నేను. ఇవన్నీ ప్యాకింగ్. రేపు ఇవన్నీ తిరుపతికి పోతామండి. ఇక బాక్స్ డెలివరీ చేస్తాం మేము. ఇంకా తిరుపతికి పోతున్నాము, దానికోసం ప్యాక్ చేసినాము. ఆ సజ్జ రొట్టెలు మళ్ళీ ప్యాక్ చేయాలి. ఇక ఇవి వచ్చేసి మసాలా రొట్టెలు అండి. జొన్న రొట్టెల్ని మసాలా రొట్టెలుగా చేస్తాము. అంటే రిపీట్గా ఇవి ఒకసారి రొట్టెలు చేసి మళ్ళీ ఇవి మసాలా రొట్టెలు చేయాలంటే ప్రాసెస్ డబల్ ఉంటుందండి. రొట్టెలు చేసేదానికి ఎంతవరకు ఉంటుందో ఈ మసాలా రొట్టెలుగా తయారు చేసేదానికి మళ్ళా దాన్ని ఎంతవరకు ఉంటుంది, అంటే డబల్ పని అవుతుంది సార్ ఇది. దానికోసం ఈ ప్యాకెట్స్ అని మేము 60 రూపాయలు పెట్టినాము. 60 రూపాయలు ప్యాకెట్ పెట్టినాము. ఈ ఒక ప్యాకెట్లో 5 రొట్టెలు ఉంటాయండి. చూసుకోండి, ఒక ప్యాకెట్లో 5 రొట్టెలు ఉంటాయి సార్. 60 రూపాయలు ఇస్తాం. ఇది మామూలు రొట్టెలు వచ్చేసి ఇంతసేపు మీకు చూపించినాను కదా, ఈ జొన్న రొట్టెలు కానీ ఈ సద్దలతో చేసిన రొట్టెలు కానీ 40 రూపాయలకే ప్యాకెట్ ఇస్తాము. ఒక ప్యాకెట్లో 5 రొట్టెలు ఉంటాయండి. జొన్న రొట్టెలు కూడా అంతే సార్. ఈ వైట్ జొన్న రొట్టెల్ని 40 రూపాయలు ప్యాకెట్ ఇస్తున్నాము. రాగి మాత్రము 50 రూపాయలు చేసినాము. రాగి కరెక్ట్ రీజనబుల్ రేట్ అండి. రాగిది కొంచెం మాకు ఎక్కువ పడుతుంది. దానికోసం నేను రాగి 50 రూపాయలు పెట్టినాను. మసాలా రొట్టె 60 రూపాయలు పెట్టినాను. సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెల్ని 40 రూపాయలు ప్యాకెట్ పెట్టినాము. ప్రతి ఒక్క ప్యాకెట్లో 5 రొట్టెలు ఉంటాయండి. చూసుకోండి, ఒక్కసారి విజిట్ చేయండి మా రాయచూరు జొన్న రొట్టె హౌస్కి. మాది ప్రొడక్షన్ యూనిట్. ఎవరన్నా హోల్సేల్గా తీసుకుని పోయి రీటైల్గా అమ్ముకుంటారంటే ఆల్రెడీ వాళ్ళది బిజినెస్ ఉండి, షాప్ ఉండి, వాళ్ళు అన్నీ ఉండి కూడా దాంతోపాటు ఇవి కూడా మేము సేల్ చేసుకుంటాము రీటైల్గా అంటే వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా దగ్గర మాట్లాడుకొని మీరు హోల్సేల్గా కొనుక్కొని పోయి రీటైల్గా మీరు అమ్ముకోండి. ప్రొడక్షన్ రోజు ఉంటుంది, ప్రతిరోజు చేస్తూ ఉంటాం సార్. వర్కర్స్ ఉన్నారు. మిషన్తో రొట్టెలు చేస్తాం కానీ దానికి కాల్చేది మనుషులే కావాలా. మళ్ళీ గ్యాస్ మీద కాలుస్తాం మేము. అది ఒక ప్రాసెస్, బాగానే కాల్చుంటాము. మళ్ళా తర్వాత పోయి అరకొర కాల్చి మళ్ళీ మీరు కాల్చుకోండి అనేది లేదు. అయితే మీరు జొన్న రొట్టెల్ని, సజ్జ రొట్టెల్ని తినాలనుకునేటప్పుడు మీకు పలపలగా రాలేదు అనుకుంటే, అది ఎప్పుడో ఒకసారి ఒక ప్యాకెట్ అట్లా ఉంటుంది. రాలేదన్నప్పుడు మీరు కావాలంటే వేడి చేసుకొని తినవచ్చు, లేదంటే అట్లే తింటే కూడా మాకు రొట్టెలు బాగానే ఉంటాయి, పలపలగా ఉంటాయి. మినిమం వచ్చేసి మీరు ప్యాకెట్ తీసుకొని ఉంటారు కదా, ఎంత తొందరగా తింటే అంత మేలు. లేదంటే కూడా ఉంటుంది, ఎందుకంటే ఆయిల్లో ఇది కొంచెం డీప్ ఫ్రై ఐటమ్. ఇది ఒక్కటే రొట్టె. మిగిలినవి మామూలు రొట్టెలు అయితే దాన్ని టైం అంటే ఒక్కొక్కరు 6 నెలలు కూడా పెట్టుకుని తింటారు. 6 నెలల వరకు పెట్టినా కూడా ఏం కాదు. అది సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు ఇవి మాత్రం కొంచెం తొందరగా తినచ్చు, ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి, మేము కూడా తింటాం కాబట్టి హెల్తీగా ఉండాలా జనం అనేదానికి నేను ఈ మాట చెప్తున్నాను అంతే. ఇది చూసుకోండి, 40 రూపీస్ పర్ ప్యాకెట్, 5 రోటీస్ ఉంటాయి. చూసుకోండి, ఎవరన్నా ఆల్రెడీ షాప్ ఉండి కూడా మేము రిటైల్గా సేల్ చేసుకుంటాము అంటే అలాంటి వాళ్ళు ఉంటే రండి. ఎలాంటి ఫర్టిలైజర్ వాడుకోకుండా పండిస్తారు కదా, అక్కడ మేము ఇది తెచ్చుకుంటున్నాము.
మళ్ళీ ఈ రొట్టెల్ని ప్రిజర్వ్ చేసేదానికి, నిలువ ఉంచేదానికి ఏదైనా కెమికల్ వాడతారేమో అనే డౌట్ వద్దు. అస్సలు మేము అలాంటి కెమికల్ వాడము. మాకు ఆ కెమికల్ ఏం వాడాలా, ఎలాంటి కెమికల్ వాడాలా అనేది కూడా మాకు తెలియదు. మేము అలాంటి పని చేయలేము. మేము కూడా ఈ రొట్టెలే తింటున్నాము రోజు. అలాంటి డౌట్ వద్దు. ఒక్కసారి విజిట్ చేయండి. ఇది మన కర్నూలులోనే భాస్కర్ నగర్లో ఉంది. పాత అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఆర్ఎస్ రోడ్డు, ఎస్వి కాంప్లెక్స్, ఎస్టీబీసీ కాలేజు, జిల్లా పరిషత్తు, చందన బ్రదర్స్ ఇవన్నీ దగ్గర అవుతాయి. మీకు కరెక్ట్గా చెప్పాలంటే జ్యోతిమాల ఉంది కదా, జ్యోతిమాల వెనకాల ఉండే ఏరియా ఇది. ఈడ నాగలకట్ట ఉంది. గుర్తు కావాలంటే సమృద్ధి హాస్టల్ ఉంది. అలాగే రాధిక జ్యువెలర్ ఉంది, చూసుకోండి. నాగలకట్ట ఉంది. పాత అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి వస్తే మీరు లోపలికి నాగలకట్ట దగ్గర వస్తే పక్కనే ఉంది ఈ ఇల్లు, హౌస్. చూసుకోండి. ఇట్లా ఎస్వి కాంప్లెక్స్ నుంచి వస్తే ఈ జానకి రామరెడ్డి హాస్పిటల్ ఉంది కదా, ఎక్తారెడ్డి మేడం ఉంది కదా గైనిక్, ఆ సందుల నుంచి కూడా దగ్గర అవుతుంది. చూసుకొని వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి, టేస్ట్ చేయండి, క్వాలిటీ చూడండి. నచ్చితేనే కంటిన్యూ అవ్వండి, లేకుంటే వద్దు. నచ్చలేకుంటే అస్సలు తీసుకోవద్దు. ఫోర్స్ చేసేది ఏమి ఉండదు. నచ్చలేకుంటే వద్దు, నచ్చితే చూడండి. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.